హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జీకేజీఎం ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్. ఈ నెల 22న అయోధ్యలో శ్రీరాముడి ప్రాణప్రతిష్ఠ జరుగుతున్న నేపథ్యంలో స్కూల్స్ మరియు కాలేజీలకు, అదేవిధంగా బ్యాంకులకు, మరికొన్ని సంస్థలకైతే సెలవునైతే ప్రకటించాయి. సో ఆ వివరాలు కనుక మనం చూసుకున్నట్లయితే, ఉత్తరప్రదేశ్లోని అయోధ్య రామ మందిరం ప్రారంభోత్సవ గడువు సమీపించింది. ఇంకో 3 రోజులు మిగిలి ఉంది. ఈ నెల 22వ తేదీన మధ్యాహ్నం మహాజ్వాల ఘట్టం ఆరంభమవుతుంది. కోట్లాది మంది హిందువుల ఆరాధ్య దైవం శ్రీరాముడి జన్మించిన స్థలంలో అద్వితీయ ఆలయం అందుబాటులోకి రానుంది. ఈ కార్యక్రమానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సహా వేలాది మంది ప్రముఖులైతే హాజరు కానున్నారు. వివిధ దేశాల నుంచి వెళ్ళి వందల మంది ప్రతినిధులు పాల్గొంటున్నారు ఈ యొక్క ప్రోగ్రాంలో. ఇప్పటికే ఆహ్వాన పత్రికలు కూడా అందాయి. పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులు, పారిశ్రామికవేత్తలు, బాలీవుడ్ నటీనటుమణులు, సెలబ్రిటీలకు ఆహ్వానం అయితే అందడం అయితే జరిగింది. ఈ నెల 15వ తేదీ నాడే ప్రారంభోత్సవ కార్యక్రమాలు, ఆచారాలు మొదలయ్యాయి. పూజాధికారణాలు కూడా నిర్వహిస్తున్నారు అర్చకులు. సో వేద మంత్రోచ్చరణలతో అయోధ్య నగరం మారుమోగుతుంది. ఆధ్యాత్మిక వాతావరణం అయితే నెలకొనడం అయితే జరిగింది. ఇప్పటికే రాములోరు ఆలయ ప్రవేశం చేశారు. గర్భగుడిలో లక్ష్మణ సమేత సీతారామాంజనేయ వారు ఆశీసులయ్యారు. ఈ కార్యక్రమాన్ని పురస్కరించుకొని ప్రధాని మోదీ ఇప్పటికే పోస్టల్ స్టాంప్లను విడుదల చేసిన విషయం మనందరికీ తెలిసిందే. ప్రస్తుతం ఆయన దేశవ్యాప్తంగా ప్రఖ్యాత ఆలయాలను సందర్శిస్తున్నారు. ఏపీలోని సత్యసాయి, పుట్టపర్తి జిల్లాలలో గల లేపాక్షి ఆలయంలో ఈ పర్యటన మొదలైంది. కాగా ఆలయ ప్రారంభోత్సవం రోజైన జనవరి 22వ తేదీన ప్రభుత్వం హాలిడే ప్రకటించింది. ఈ విషయం మనందరికీ తెలిసిందే. భారతీయ జనతా పార్టీ పాలనలో ఉన్న రాష్ట్రాలు కూడా సగం రోజు సెలవులు అయితే ప్రకటిస్తూ వస్తున్నాయి. ప్రాణప్రతిష్ఠ మహోత్సవం నాడు పూర్తి సెలవును ప్రకటించాలనే డిమాండ్ ఏపీలోనూ లేవనెత్తడం అయితే జరిగింది. ఈ యొక్క బీజేపీ తాజాగా త్రిపుర ఈ జాబితాలో చేరింది. జనవరి 22వ తేదీన హాఫ్ డే సెలవు ప్రకటించింది. ఈ మేరకు జీవోను జారీ చేసింది. త్రిపురలోని అన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాలు, ప్రైవేట్ సంస్థలు, పాఠశాలలు, కళాశాలలకు మధ్యాహ్నం 2:30 నుంచి అయితే మనకైతే హాలిడే అయితే ఇవ్వడం అయితే జరిగింది. సో ఏపీలో కూడా ఈ హాలిడేను ప్రకటించాలని చెప్పేసి ఇప్పటికే బీజేపీ అయితే ఫోర్స్ అయితే చేయడం జరుగుతుంది. అదేవిధంగా తెలంగాణలో కూడా ఈ యొక్క 22 తారీఖు నాడు హాలిడే ప్రకటించాలని చెప్పేసి ఈ యొక్క బీజేపీ నేతలు అయితే చెప్పడం అయితే జరుగుతుంది. సో దానిపై ఇప్పటి వరకు ఈ యొక్క తెలంగాణ ప్రభుత్వం కానీ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కానీ ఎటువంటి నిర్ణయం అయితే ఇంకా తీసుకోలేదు. సో రేపు ఒక్కరోజు మాత్రమే మిగిలి ఉండడంతో ఈరోజు లేదా రేపు ఈ యొక్క దీనిపై స్పష్టత రానుందన్నట్టు అయితే తెలుస్తుంది. సో మొత్తానికైతే ఈ యొక్క రాములోరు అయితే ఈ నెల 22వ తేదీన మధ్యాహ్నం మహాజ్వాల ఘట్టం ప్రారంభమయ్యి మహాబలరాముడు కొలువుదీరనున్నాడు. సో 22వ తారీఖు నుంచి మనకైతే ఈ యొక్క అయోధ్య రామ మందిరంలో ఈ యొక్క సీతారామాంజనేయ స్వామి అయితే మనకైతే దర్శనం అయితే ఇవ్వనున్నాడు. సో మొత్తానికైతే చాలా వరకు రాష్ట్ర ప్రభుత్వాలు అయితే డైరెక్ట్గా హాఫ్ డే అని కొన్ని రాష్ట్రాలు, ఫుల్ డేగా కొన్ని రాష్ట్రాలు అయితే ఇప్పటివరకు అయితే ప్రకటించడం జరిగింది. సో ఇది ఇప్పటివరకు ఉన్నటువంటి అప్డేట్. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఆ యొక్క ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి మీ యొక్క ఫ్రెండ్స్ తోటి షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.